వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి నియోజకవర్గం ముసాపేట చౌరస్తాల ఓం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ముసాపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ టీం ఆధ్వర్యంలో ముసాపేట చౌరస్తాలో, భరత్ నగర్లలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, పగడాల బాబురావులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ వేసవి కాలంలో బాటాసారులకు చల్లని మజ్జిగ, మంచినీరు అందజేయాలనే ఆలోచనతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలియజేస్తూ అంబటి శ్రీనివాస్ను ఆయన అభినందించారు. అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ కుకట్పల్లి డైనమిక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ చేద్దాం. వీడియో దిగింది గ్రూప్ ఫోటో కాదు కదా, కొంచెం వస్తుంది. ఈరోజు ఓం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంస్థ వ్యవస్థాపకుడు నేను ఈరోజు వేసవి కాలంలో పాదచారులకు చల్లటి మజ్జిగ అందే ఉద్దేశంతో ముసాపేట చౌరస్తాలో ఇక్కడ భరత్న కాలనీలో మా అందరి ప్రియతమైన నాయకుడు, మా అన్నగారైన శ్రీ మాధవ కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడము అదృష్టంగా భావిస్తున్నాము. మేము చేసే ప్రతి సేవా కార్యక్రమానికి మాకు స్ఫూర్తి మా అన్నగారే కృష్ణారావు గారు. ఎందుకంటే వారి యొక్క సేవ దృక్పథం చూసి మేము కూడా సేవ చేయాలి తలంచుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. అన్నగారు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, వారి ఇంట్లో పెళ్ళి ఉంది. అయినా కానీ వారు మాకు సమయం కేటాయించి ఈ సేవా కార్యక్రమాలు ఎంతో ప్రోత్సహిస్తారు కాబట్టి అందుకు భాగంగానే ఈరోజు కూడా ఎంత బిజీ ఉన్నా కానీ, సమయం లేకున్నా కానీ సమయం వెచ్చించి ఈ 2 క్యాంపులను ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వారి యొక్క సేవా స్ఫూర్తిని మేము కూడా కొనసాగిస్తామని తెలుపుతూ మరొక్కసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం తక్కువ సేవలు చెప్పినందుకు విచ్చేసిన ముసాపేట నాయకులకు, ప్రజలకు, అదేవిధంగా భరత్నగర్ సంబంధించిన ప్రతిభర బస్ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఇదే స్ఫూర్తిని, సేవను కొనసాగించాలని అందరినీ కోరుకుంటూ, ఏ కార్యక్రమం చేపట్టినా కానీ రాజకీయానికి సంబంధం లేకుండా సేవలు చేసి అందరూ ముందుండాలి. ఈ వేసవి కాలంలో ఇప్పుడు మనం ఏప్రిల్ 10th ఉన్నాం. మనం ఆయన ఇంత ఎండలు ఉన్నాయి. ఈ సమయం లోపల మంచి ఆలోచన, దానికి స్ఫూర్తి మా అన్నగారే. అందరికీ పాదాచారులకు ఇక్కడ రోజు అందిస్తాము. ఈరోజు మజ్జిగ ఇచ్చినాము, రేపు యథావిధిగా మంచినీళ్ళు అందిస్తాం. అందరికీ వీలుని బట్టి కూడా మజ్జిగ అందే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు అందరూ సహకరించి కోరుతూ ధన్యవాదాలు. జై తెలంగాణ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.